హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక మండే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ వీక్ కూడా ఇది. సో వెరీ డిసప్పాయింటింగ్ డేగా చెప్పాలి. అఫ్ కోర్స్ మనకి ఫ్రైడే రోజు డౌ ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ క్రాక్ అయినాక ప్రాబ్లీ ఇలాంటి మార్కెట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. సో నిఫ్టీ మనకి చూస్తే కనుక ఒక 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన నిఫ్టీ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇనిషియల్లీ రావటం చూసాం. సో 22,610 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ లో 22,668 దాకా రావటం చూసాం. బట్ ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో అది ఫిల్ చేయలేదు ఇంకా. సో 22,720 వాస్ ద గ్యాప్ అండ్ అక్కడి నుంచి కంటిన్యూస్లీ బేర్ గ్రిప్ లోనే మార్కెట్ ఉంటుంది చూసాం. సో ఇనిషియలీ మిడ్ సెషన్ లో కూడా కొంచెం రికవరీ వచ్చినా కూడా ప్రాబ్లీ అది నిలబడలేదని చెప్పొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ 22,550 దగ్గర క్లోజ్ అయింది. వాళ్ళ డే లో చూస్తే కనుక 22,518. సో ఆల్మోస్ట్ డే లో దగ్గరే ఒక 30 పాయింట్స్ అబరేషన్ తప్ప అక్కడ క్లోజ్ అవటం చేసాం. సో ఈ రోజు క్లోజింగ్ తోటి మనకు అర్థమైంది ఏంటి అంటే కనుక బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్ మార్కెట్ ని గ్రిప్ లోకి తీసుకున్నారు. రీజన్ ఏంటంటే లాస్ట్ 4 వీక్స్ కన్సాలిడేట్ అవుతుంది, ఒక లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతూ 22,720 ఏదైతే సపోర్ట్ అనుకున్నామో అది డిసైసివ్లీ రోజు బ్రేక్ చేసింది అండ్ దాని కింద క్లోజ్ అవటం చేసాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే 22,720 ఏదైతే ఇన్ని రోజులు సపోర్ట్ ఉందో దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పైకి వెళ్తే కనుక ఒక క్లియర్ రెసిస్టెన్స్ మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. దాని తర్వాత 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 23,084 అది ఒక క్లియర్ రెసిస్టెన్స్ లా కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ ఎంత వస్తుంది అంటే కనుక ఇట్స్ ఆల్ సైకలాజికల్ లెవెల్స్. ఎందుకంటే మనకి ప్రాబ్లీ వీక్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 22,417 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అదేవిధంగా 21,821 దగ్గర ఒక సపోర్ట్ కనపడుతుంది. బట్ ఈవెన్చువల్లీ మీనింగ్ఫుల్ సపోర్ట్ రావాలి అనుకుంటే కనుక ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 21,281 దగ్గర మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది మార్కెట్. సో అంత దూరం వస్తుందా కిందకి అంటే కనుక వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ అప్ సైడ్ కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక బాటమ్ అవుట్ అయిందని 23,550 అంటే ఇక్కడ నుంచి 1,000 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే మేబీ ఆ 200-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయినప్పుడే ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ మనకి ఒక బాటమ్ ఫామ్ అయింది షార్ట్ టర్మ్ అన్న కన్ఫర్మేషన్ అనేది మనకు కనపడుతుంది. సో ఇవాళ బిగ్ లాగర్డ్స్ ఎవరు అంటే కనుక ఐటీ నేమ్స్ అని చెప్పాలి. సో ఐటీ మెటల్స్ అండ్ పిఎస్యు నేమ్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పాలి ఈరోజు. సో బిగ్గెస్ట్ లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక విప్రో, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 2.8 నుంచి 3.6% దాకా పడుతుంది చేసాం. అదేవిధంగా ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, మెటల్స్ లో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటివి, ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లోనే కోల్ ఇండియా, కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ట్విన్స్, ప్రాబ్లీ ఐ థింక్ భారతీ టెలికాం స్పేస్ లో ఇవన్నీ కూడా చాలా వీక్ ట్రేడ్ అవుతుంది. ఇక ప్రాబ్లీ కొంచెం పాజిటివిటీ వచ్చింది ఎక్కడ అంటే కనుక ఐ థింక్ ఆటో అండ్ ఫార్మా నేమ్స్. ఎందుకంటే లాస్ట్ 3 డేస్ గా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైంది. ఇన్ఫాక్ట్ ఫ్రైడే రోజే మనకి M&M అబౌట్ 6% క్రాక్ అయింది. దానిలో స్వల్ప రికవరీ వచ్చి వాళ్ళ ఇండెక్స్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చేసాం. సో 1.5% పెరగటం చేసాం. దాని తర్వాత డాక్టర్ డేస్, ఐషర్ మోటార్, హీరో మోటార్ అండ్ కొన్ని బ్యాంకింగ్ నేమ్స్ లైక్ కోటక్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావడం చేసాం. ఇక ఫార్మా నేమ్స్ లో సిప్లా కూడా ఈరోజు పాజిటివ్ గా క్లోజ్ అవుట్ చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూసాం. సో ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అబౌట్ 340 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 48,600 దగ్గర ఓపెన్ అయింది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ గ్యాప్ అనేది ఫిల్ అవుట్ చూసాం. 27th రోజు ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో 48,319 అండ్ 48,449 ఈ గ్యాప్ ఫిల్ చేస్తూ ఒక లోవర్ ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అయింది అరౌండ్ 48,281 దగ్గర అండ్ క్లోజింగ్ వాస్ 48,650 అరౌండ్ క్లోజ్ అవుట్ చూసాం. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ కొంచెం బెటర్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే స్వింగ్ లో ఏదైతే ఉందో 47,844 ఇంకా కట్ అవ్వలేదు. సో ఆల్ దీస్ డేస్ మనం బై డిప్స్ అనుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 2 సైడ్స్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్ దీస్ డేస్ 50,100 ఒక మేజర్ రెసిస్టెన్స్ అదే అనుకున్నాం. నో ఐ థింక్ 49,355 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు లో ఏదైతే 48,200 ఉందో అదొక స్వల్ప బై జోన్ ఆర్ మేబీ ఒక స్వల్ప సపోర్ట్ పాయింట్ గా ఉంటుంది. అదర్వైజ్ 47,800 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో 47,800 నుంచి 49,400 మధ్యలో కదలాడే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద మిడ్ పాయింట్. 2 సైడ్స్ కూడా ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. 49,000 క్రాస్ అయినప్పుడు అక్కడ షార్ట్ చేసి 200-300 పాయింట్స్ స్టాప్ లాస్, అదేవిధంగా 48,000
మేబీ కట్ అయినప్పుడు ఐ థింక్ 200-300 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి వన్ షుడ్ ట్రై టు ట్రేడ్. అంతకుమించి దర్ ఇస్ నో బిగ్ ట్రేడ్ అని చెప్పాలి. సో ఈ రోజు గెయినర్స్ లో చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు కోటక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ చాలా చాలా స్వల్పంగా పెరిగాయి. 0.1% నుంచి 0.77% దాకా. లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక దేర్ ఆర్ మెనీ ఆల్ ద పిఎస్యు బ్యాంక్స్ లైక్ నిఫ్టీలో ఏదైతే పిఎస్యు నేమ్స్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక్కడ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కెనరా, పిఎన్బి దో కొద్దిగా పడినా కూడా ఐ థింక్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. ప్రాబ్లీ ప్రైవేట్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ ఏదైతే కంటిన్యూస్ ర్యాలీ వస్తుందో దానిలో సెకండ్ డే ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ రావటం చేసాం. 1.39% లాస్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా ఐడిఎఫ్సి, ఐసిఐసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక ఎఫ్&ఓ నేమ్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ జరగటం చూసాం మనం. మోస్ట్లీ మెటల్స్ అండ్ ఐటీ నేమ్స్ లోనే ఎక్కువ సెల్ ఆఫ్ కి గురి అవటం చేసాం. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఇన్ఫాక్ట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండ్ న్యూలీ మూవ్డ్ ఎఫ్&ఓ నేమ్స్ ఏవైతే నవంబర్ లో షిఫ్ట్ అయ్యో ఆ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ రావటం చేసాం. సో నేషనల్ అల్యూమినియం అబౌట్ 6% క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా ఎల్టీఐ మైంట్రీ, ఎన్టీటీఎస్ కానీ, నౌకరీ, సేల్ ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ లో, అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ వేదాంత కానీ, కొన్ని న్యూలీ యాడెడ్ స్టాక్స్ లైక్ హడ్కో కానీ, లేదంటే జొమాటో, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, యాంజిల్ వన్, ఎన్హెచ్పిసి, ఎఫ్ఎంసి మన పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో, ఆయిల్ ఇండియా, బిహెచ్ఈఎల్, ఆర్ఈసి. సో ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాము. డెఫినెట్లీ గ్రీన్ షూట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఫార్మా నేమ్స్ లోనే ఎక్కువ మనకు కనపడింది. సో అబౌట్ ఇండియా కానీ, లౌరస్ ల్యాబ్ లాంటి స్టాక్స్, ఐ థింక్ ప్రాపర్టీ రిలేటెడ్ స్టాక్స్, గోద్రేజ్, డిఎల్ఎఫ్ లాంటివి కొంచెం ప్రాబ్లీ పాజిటివిటీకి ఈరోజు గుడ్ అవటం పెరగటం చూసాం. అదేవిధంగా లౌరస్, గ్లెన్మార్క్ ఫార్మా నేమ్స్ లో, అదేవిధంగా ప్రాబ్లీ క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ లో ఏబీబీ లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లకు వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇక్కడ కూడా ఐ థింక్ ఫార్మా నేమ్స్ లోనే కొద్దిగా పాజిటివిటీ అనేది మనకు కనపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ నాట్కో ఫార్మా కానీ, న్యూలాండ్ ల్యాబ్స్ కానీ, లేదంటే ఆర్చిడ్ ఫార్మా, కొన్ని ఫార్మాలు అగైన్ సెల్ ఆఫ్ కి గురై ఎస్ఎంఎస్ అండ్ సువెన్ ఫార్మా, సువెన్ లైఫ్ సైన్సెస్ లాంటి వాటిల్లో సెల్లింగ్ కి గురైనప్పటికీ మోర్ ఆర్ లెస్ ఫార్మాలను కొద్దిగా బయింగ్ రావడం చూసాం. అదర్ నేమ్స్ లైక్ సెంచరియన్కా కానీ, అయోన్ ఎక్స్చేంజ్ కానీ, స్వెలెక్ట్ కానీ, లాపోలా, వాడీలా, వీటన్నిటిలో కూడా పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. సో సెల్ ఆఫ్ కి గురైన నేమ్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ 5% సర్క్యూట్ లో ఉన్న స్టాక్స్ లోనే ఎక్కువ సెల్లింగ్ గురవటం చూసాం. సో టు నేమ్ సమ్ ప్రికామ్ కానీ, లాయిడ్ ఇంజనీరింగ్, వరండా కానీ, కైటెక్స్ గార్మెంట్స్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, శాంతి గేర్, తేజస్ నెట్వర్క్, ఫుడ్స్ అండ్ ఇన్, షఫైర్, సెన్సార్ టెక్నాలజీస్, జస్ట్ డయల్, నెల్కో, వీటన్నిటిలో కూడా అరౌండ్ 5-6% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎవ్రీ మండే మనం ఒక స్టాక్ రివ్యూ ఇస్తున్నాం. సో లాస్ట్ మండే మనం వి టాక్డ్ అబౌట్ ప్రాబ్లీ వన్ స్టాక్, అండ్ ఈ వారం ఐ థింక్ జెన్ టెక్నాలజీస్ ని మనం తీసుకోవడం చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనం లోకేష్ మెషిన్స్ గురించి మాట్లాడుకున్నాం. నౌ ఐ థింక్ జెన్ టెక్నాలజీ గురించి వీల్ డిస్కస్ టుడే. సో దీని హిస్టరీ చూస్తే కనుక ప్రాబ్లీ బ్రేక్అవుట్ అయితే ఇది ఎప్పుడో వచ్చింది మనకి. సో ఐ థింక్ బిగ్ బ్రేక్అవుట్ అనేది 2023 ఆగస్ట్ లో రావటం చూసాం. అరౌండ్ 9-11 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఒక 6 months కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ సెకండ్ బ్రేక్అవుట్ ఇది మార్చ్ 2024 లో రావటం చూసాం. ఈ 6 months దీని రేంజ్ చూస్తే కనుక 911 నుంచి 688 మధ్యలో ట్రేడ్ అవటం చూసాం. సో ఒక బిగ్ కన్సాలిడేషన్ తర్వాత అగైన్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు జనరల్లీ స్టాక్ అక్కడి నుంచి 30-40-50% పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ స్టాక్ ఏకంగా లాస్ట్ 7 months లో ఆల్మోస్ట్ ఐ థింక్ జనవరిలో సమ్వేర్ టాప్ అవుట్ అవడం చూసాం. ఇన్ఫాక్ట్ డిసెంబర్ 2024 లో టాప్ అవుట్ అయింది. సో ఆల్మోస్ట్ విత్ ఇన్ 6 months లోనే ఈ స్టాక్ క్లోజ్ టు 1000 నుంచి 2600 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ 2600 అనేది అబరేషన్ అనుకోవాలి. ఎందుకంటే 1970, 1980 ఆర్ 2000 వరకు ఒక మంచి మూవ్ రావటం చేసాం. 2000 to 2600 అబరేషన్ అనాలి. ఎందుకంటే డిసెంబర్లో ఏదైతే మూవ్ వచ్చిందో జనవరిలో టోటలీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. అండ్ మనం అక్కడ కూడా బ్లాక్ డీల్స్ చూసాం. ప్రమోటర్ స్టేక్ అమ్ముతుంటే మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ ఒకటి ఎంటర్ అయింది అన్న ఒక వార్తలు కూడా వచ్చారు 2200 ఆ లెవెల్లో. బట్ అనూహ్యంగా మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఫిబ్రవరిలో పడ్డాయో ఈ స్టాక్ కూడా ఒక మేజర్ కరెక్షన్ కి లోనైంది. సో డిసెంబర్లో 2622 ఉన్న స్టాక్ ఈ మంత్ లో చూస్తే 945 దాకా రావటం చేసాం. అఫ్ కోర్స్ మనకి లోవర్ లెవెల్స్ లో హ్యూజ్ వాల్యూమ్స్ జరిగాయి. దీనిలో యావరేజ్ వాల్యూమ్ పర్ డే 6 to 7 lakhs ఉంటే ఒక బాటమ్ ఫార్మేషన్ అయింది అనుకుంటే గనక 19th రోజు ఆల్మోస్ట్ 29 lakhs, అదేవిధంగా 18th రోజు 61 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో ఇలాంటి వాల్యూమ్ అయినప్పుడు చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ అన్న ఇవన్నీ అవుతాయి. సో
మనకి అగైన్ లాస్ట్ ఇయర్ జూన్ లో చూస్తే కనుక 893 అండ్ దాని తర్వాత ప్రీవియస్ స్వింగ్ లో చూస్తే కనుక 688. సో 688 షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ కి. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని ఒక అక్యుములేషన్ ఫేజ్ లో ఉంది కాబట్టి వీ షుడ్ ట్రై టు బై. అండ్ 890 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఫర్ ట్రేడింగ్ పర్పస్. అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా ప్రాబ్లీ 814 దగ్గర పెట్టుకోవాలి యాజ్ ఎ ట్రేడర్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే 688 వరకు అక్యుములేట్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. అగైన్ రెసిస్టెన్స్ పాయింట్ ఎక్కడ ఉంది దీనికి అంటే కనుక ఇనిషియల్లీ దీనికి గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో 14th ఫిబ్రవరి రోజు ఆ గ్యాప్ అనేది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ గ్యాప్ లో చూస్తే 1230 అండ్ హై చూస్తే 1317. సో ఈ 80 రూపీస్ గ్యాప్ అనేది క్రియేట్ అయింది, అదొక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 1414 అనేది 20-day మూవింగ్ యావరేజ్, దాని తర్వాత 1641 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ ఈస్ గ్రేట్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఓన్లీ 300 రూపీస్ రిస్క్ ఉంది డౌన్ సైడ్. సో ఫేస్ మేనర్ లో మనం కొని ఒకవేళ 950 వరకు కొన్నా కూడా అక్కడి నుంచి 100 రూపీసే రిస్క్ ఉంటుంది. మేబీ ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ విత్ స్టాప్ లాస్ అనేది వన్ షుడ్ ట్రై టు డెఫినెట్లీ లుక్ ఇన్ టు జెన్ టెక్నాలజీస్ గురించి అనుకుంటున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.